దువ్వాడ మాధురి ఏంది ఈ దరిద్రం? దువ్వాడ శ్రీనివాస్ ఎవరి బ్యాచ్? గురిగింజ కింద తన దువ్వాడ కాదు సారీ మాధురి అంటారు ప్రస్తుతాన్ని. అక్కడి నుంచి ప్రతి ఛానల్ ఇంటర్వ్యూ ఇవ్వడం బాగుంది. సిగ్గు శరం ఉండద్దు ఛానళ్ళకి. వాళ్ళకి సిగ్గు ఎలాగూ లేదను, సిగ్గు విడిచి వచ్చారు. ఇక్కడ అడిగే వాళ్ళకి లేదు సిగ్గు. ప్రజలు ఎట్లా గెలిపిస్తారనుకున్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు? దువ్వాడ మాధురి ఈ మధ్యకాలంలో ఒక 4 రోజుల క్రితం వైరల్ అయింది సార్. దువ్వాడ మాధురి పవన్ కళ్యాణ్ గారిని తిడుతోంది సార్ అన్నారు. సో సరే చేద్దాంలే, కాకపోతే ఇప్పుడు వీడియోలే పడలేదని ఛానల్లో అన్నారు. పడలేదు సార్ అన్నారు. శుభమా అంటూ మొదటి వీడియో చేసుకుంటున్నాం, ఇవన్నీ ఎందుకు, మంచి వీడియో చేస్తానులేని పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఆయన ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది, తెలంగాణ రాజకీయ పరిణామాల మీద ఒక వీడియో చేసి ఇచ్చాను సోదరుడికి. రెండో వీడియోగా ఇదన్నా చేయండి సార్ అన్న. సర్లే, మొదటి వీడియో అంటే శుభమా అంటూ ఇలాంటి దరిద్రం గురించి మాట్లాడడం దేనికి, రెండో వీడియో చేస్తానులే అన్న. సో అందుకే రెండో వీడియో చేస్తున్నా. ఏంది ఈ దరిద్రం గురించి. సార్ ఇలా అంటున్నందుకు క్షమించాలి. ఎందుకంటే నాకు దువ్వాడ శ్రీనివాస్ ఆ మాధురి అంటే నాకు చూస్తేనే జుగుప్స కలుగుతుంది. వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు సమాజంలో ఏం మెసేజ్ ఇస్తారు? ఆ దువ్వాడ శ్రీనివాస్ ఏ రోజైనా కానీ మంచిగా పద్ధతిగా మాట్లాడినట్టు కనపడతాడా? మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ని ఎవడని మళ్ళీ సపోర్ట్ చేస్తాడు ఎవడైనా? దువ్వాడ శ్రీనివాస్ ఎవరి బ్యాచ్? జగన్ బ్యాచ్. జగన్ బ్యాచ్ ఎట్టుంటుంది? అట్టే ఉంటుంది, గంజాయి బ్యాచ్ లాగా అట్టనే మాట్లాడతాడు. మీరు చూడండి, పాత వీడియోలు చూడండి. ఇలా బొట్టి ఇలా పెట్టేసుకుంటాడా, పెట్టేసుకొని ఓ 4-5 పెగ్గులు కొట్టినట్టు మాట్లాడతాడు. ఎక్కడ కూడా పద్ధతిగా మాట్లాడితే ఎక్కడ అనపడినా. అంటే ఆయన తాగాడని చెప్పట్లా, తాగితే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతాడు. అంటే నోటికి అడ్డు అదుపు ఉండదు, ఏదంటే అది మాట్లాడటమే. పవన్ కళ్యాణ్ గారిని ఎంత నీచంగా, ఎంత బ్యాడ్గా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి. ఆ తర్వాత గురిగింజ కింద తన కింద నలుపు చూసుకోదంట. ఆ తర్వాత ఈయన ఊహించలా. మనోడు ఏమనుకున్నాడంటే గుట్టుగా సాగిపోతా ఉంది మాధురితోటి చిలక్కొట్టుడు, ఇలాగే ఉంటుంది 4-10 కాలాల పాటు అనుకున్నాడు. కానీ వాళ్ళ ఆవిడికి తెలిసిపోయి వాళ్ళ ఆవిడ దీని మీద పెద్ద ఎత్తున ఇష్యూ క్రియేట్ చేసింది. అంటే బహుశా బయటకి ఇష్యూ రాకముందే వాళ్ళ ఫ్యామిలీలో ఘర్షణ జరుగుంటుంది. ఆ ఘర్షణ జరిగినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీకి విలువ ఇచ్చి 2 పిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు, ఆడపిల్లలు 2 పిల్లలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన పిల్లలు. సో ఆ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముఖం చూసి భార్యతో కలిసి, అండ్ అఫ్ కోర్స్ తప్పు చేయని వాడు ఎవడు ఉంటాడండి? దువ్వాడ మాధురితో, దువ్వాడ కాదు సారీ ఆమె ఇంటి పేరు ఏదో మనకు తెలియదు కదా, దువ్వాడ అఫీషియల్లీ పెళ్లి చేసుకుంటే దువ్వాడ మాధురి అయింది. అఫీషియల్లీ పెళ్లి చేసుకోలేదు కాబట్టి మాధురి అందం. ప్రస్తుతానికి మాధురిని పెళ్లి చేసుకోలేదు కాబట్టి సో ఏదో చిలకుట్టుడు కొట్టుకున్నాడు, తప్పు అయిపోయింది. తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉంటారండి? తప్పులు చేస్తూనే ఉంటారు. సమాజంలో ప్రతి ఒక్కడు ఏదో తప్పు చేస్తూనే ఉంటాడు. దాన్ని మన భూతద్దల్లో పెట్టాల్సిన అవసరం లేదు. వాస్తవానికి అతను ఏదో ఆ వ్యవహారాలు చేసుకున్న తర్వాత వాళ్ళ ఆవిడ అడిగితే లేదులే నేను ఇంక చేయను అలాంటి పనులు అనేసి కుటుంబానికి విలువిచ్చుంటే ఈ స్థాయిలో ఇప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. కానీ అతను ఏం చేశాడు? బరి తెగించి మాధురితోనే ఉంటానని చెప్పాడు. పెద్ద ఎత్తున ఇష్యూ అయిపోయింది. ఇంట్లోంచి తన భార్యను తన్ని తగలేశాడు, కూతుర్లను కొట్టాడు. ఆ రకంగా నానా యాగి చేసుకున్నారు మొత్తం. ఆ తర్వాత మాధురి ఆ తర్వాత ఏదో స్లీపింగ్ పిల్స్ మింగింది, డ్రామా చేసింది, ఆ తర్వాత యాక్సిడెంట్ చేసింది. ఇవన్నీ మనం చూసాం. కట్ చేస్తే ఇద్దరు జంట పక్షుల్లో హైదరాబాద్ ఎగురొచ్చి రాజా రాజా అనుకుంటూ ఇక్కడికి ఎగురొచ్చి ఇక్కడేదో బట్టల షోరూమ్ పెట్టుకుంది. బట్టల షోరూమ్ పెట్టుకుంటే సరిపోలే, అక్కడి నుంచి ప్రతి ఛానల్ ఇంటర్వ్యూ ఇవ్వడం. వీళ్ళేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు, ప్రపంచానికి వీళ్ళేదో పెద్ద మెసేజ్ ఇస్తున్నట్టు వీళ్ళని పట్టుకొని ఛానళ్ళకి సిగ్గు ఉండద్దు, సిగ్గు శరం ఉండద్దు ఛానళ్ళకి. రేటింగ్లు అంటే పెంట కూడా తింటారా? రేటింగ్లు వస్తాయి అనుకుందాం, వ్యూస్ వస్తాయి అనుకుందాం, పెంట తింటారా బాబు, మీకు వ్యూస్ వస్తాయి అనుకుందాం అనుకోండి. అవును, పెంట ఇలా తినాలి అని తిని చూపిస్తారా? తినరుగా. మరి ఈ పెంట ఇంటర్వ్యూలు ఎందుకు పెట్టారు? ఎవడైనా కావచ్చు వాడు. ఆ ఇంటర్వ్యూలు పెట్టిన వాళ్ళు అందరినీ అంటున్నాను నేను. ఇలాంటి పెంట ఇంటర్వ్యూలు మళ్ళీ ఇంకొకటి ఎవడో, మీ ఇద్దరికి బుల్లి దువ్వాడ ఎప్పుడు జన్మనిస్తారంట? సిగ్గు లేదా? మీరు అడిగేవాడికి సిగ్గు లేదా? చెప్పే వాళ్ళకి సిగ్గు లేదు. ఎలాగో వాళ్ళకి సిగ్గు ఎలాగో లేదను, సిగ్గు విడిచి వచ్చారు ఇక్కడికి. అడిగే వాళ్ళకి లేదా సిగ్గు? ఏమైపోయింది జర్నలిజం? ఇదే జర్నలిజం. ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి మీద మాట్లాడచ్చు కదా. బుల్లి దువ్వాడు ఎప్పుడు వస్తాడు, బుజ్జి దువ్వాడు ఎప్పుడు వస్తాడు, ఏమన్నా ఉంది అసలు? సమాజానికి అవసరమా ఇవన్నీ? ఇట్లా పెంట చేశారు. వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళు ఏదో పెద్ద చట్టపట్టాలు వేసుకుని ద బెస్ట్ కపుల్ ఇన్ వరల్డ్ అన్నట్టుగా ఇట్లా ఊగి అంతా తిరిగి చేశారు.
సిగ్గు శరము లేకుండా లేని బతుకులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చెప్పాలి. చాలా చాలా ఇరిటేషన్ నాకు, వాళ్ళిద్దరిని చూసి ఇరిటేషన్ నాకు. సార్ మరి పెళ్ళిళ్ళు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోలేదా, ఇంకొకరితో లేరా అంటే నేను అదే అంటున్నా. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది 18 ఏళ్ల తర్వాత, 18 ఏళ్ళు నిండిన తర్వాత మీరు మేజర్ అయితే మీకు ఒక అమ్మాయికి మీరు ఇష్టం, మీకు అమ్మాయి ఇష్టం అంటే మీరు కలిసి ఉండొచ్చు, కలిసి మీరు ఏదైనా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. దానికి సుప్రీంకోర్టు కూడా తప్పు అని చెప్పలేదు. దాని తర్వాత సరే భార్యకు అన్యాయం చేశారు, భార్య విడాకులకి ఆ కారణం చెప్పి భార్య విడాకులకు అప్లై చేస్తే విడాకులు వస్తాయి, దాని మీద కోర్టు యాక్షన్ తీసుకుంటే అది వేరే విషయం. కానీ ఇద్దరు మేజర్లు ఒకళ్ళకి ఇష్టమైతే వాళ్ళిద్దరిని వాళ్ళు ఏమన్నా చేసుకున్నా కానీ అడగటానికి లేదని చెప్పింది కోర్టు. అదొక్క రీజన్ పట్టుకొని వీళ్ళిద్దరూ ఇట్లా బరి తెగించేస్తున్నారు. అంటే ఏదో 4 గోడల మధ్య చేసుకున్నారంటే అర్థం ఉంది. ఇట్లా బహిరంగంగా బరి తెగించి వాళ్ళేదో మంచి చేస్తున్నట్టుగా ఈ రకంగా సమాజంలో మొత్తం తిరిగి చేయటం అనేది సమాజాన్ని భ్రష్టు పట్టించడమే కదా, ఎవరైనా ఎగ్జాంపుల్గా మారడం కదా. ఓహో అలా దువ్వాడ శ్రీనివాసే చేశాడు మనదేముంది అని అనుకుంటారు కదా. ఒక ఎమ్మెల్సీ కదా నువ్వు, కొంచెం నైతికత ఉండాలి కదా. నేను టెక్నికాలిటీస్ గురించి మాట్లాడట్లా, నైతికత గురించి మాట్లాడుతున్నా. మరి పవన్ కళ్యాణ్ సార్ అంటే పవన్ కళ్యాణ్ని దువ్వాడు ఎట్లా తిట్టాడు చూసాం కదా. ఈయన శుద్ధ పూస అన్నట్టు దువ్వాడు ఎట్లా తిట్టాడు పవన్ కళ్యాణ్ని, మామూలుగా తిట్లా. గురిగింజ కింద నలుపు ఎరగదన్నట్టు ఈయన నలుపు ఎరగకుండా తిట్టాడు అట్లా. సో ఆ రకంగా తిట్టిన తర్వాత ఏంటి, పవన్ కళ్యాణ్ విషయంలో మనం ఒక క్లారిటీగా అందరం తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వాళ్ళు విడిపోయారు, వేరే పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యతో విడిపోయారు, వేరే పెళ్లి చేసుకున్నారు. రెండో భార్యతో విడిపోయారు, వేరే పెళ్లి చేసుకున్నారు. సో అధికారికంగా జరిగింది, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల మేరకు జరిగిన పెళ్లిళ్ళవి. సో దీన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి లేదు. సో రాజ్యాంగబద్ధంగా జరిగిన అంశాలు ఇవన్నీ. సో దాన్ని పట్టుకొని ఇంతలా విమర్శించిన దువ్వాడ శ్రీనివాస్ ఇవాళ మాధురి విషయంలో అతను చేసింది ఏంటి, పైగా ఇప్పుడు అతను అంటాడు నేను మళ్ళీ వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, పొడుస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటున్నాడు. ప్రజలు నిన్ను ఎట్లా గెలిపిస్తారనుకున్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు, మిమ్మల్ని ఎట్లా గెలిపిస్తారనుకున్నారు. అక్కడికి వెళ్ళి ఈవిడ దువ్వాడ మాధురి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద డ్రామా క్రియేట్ చేస్తుంది. నన్ను అరెస్ట్ చేస్తారా, నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి, నన్ను కొడతారా, కొట్టండి కొట్టండి కొట్టండి, కేసులు పెడతారా, పెట్టండి 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 అంటుంది. అంటే ఆమెకు కూడా కుతూహలం, ఎన్ని రోజులు అమ్ముకుంటా, చీరలు ఎవడు కొంటలేదు, పోయి ఆ దువ్వాడ షాపులో ఎందుకు ఆ చీరలు కొనడం, ఆ దరిద్రం ఎందుకు, అక్కడికి వెళ్ళి ఆ చీరలు ఎవడైనా కొంటాడు, సంస్కారవంతులు ఎవరైనా ఆవిడ షాపులోకి వెళ్ళి చీరలు కొంటారా, ఇలాగ మాట్లాడుకుంటున్నారు బయట. నా ఉద్దేశం కదా, అలా మాట్లాడుకుంటున్నారు బయట. సో ఏదేమైనా దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి ఒక వీరంగం సృష్టించారు. దువ్వాడ శ్రీనివాస్ అనుకుంటాడు ఎంత మైలేజ్ వస్తే, ఎంత ఇలాగా అల్లరైతే, ఎంత నెగిటివ్ అయితే అంత పబ్లిసిటీ వస్తుంది, పబ్లిసిటీ వస్తే జనం గెలిపిస్తారు. జనము నిన్న ఎంటర్టైన్మెంట్ చూస్తారు. దువ్వాడ శ్రీనివాస్ అండ్ మాధురి ఎంటర్టైన్మెంట్ని ఇష్టపడతారు, జనం చూస్తారు ఎంటర్టైన్మెంట్. ఏంటి ఏం ఆడుకుంటున్నారు ఈ వల్గర్ పీపుల్, ఏం ఆడుకుంటున్నారు ఈ ఇద్దరు, ఎలాంటి వేషాలు వేస్తున్నారని చూస్తారు తప్ప మీరు మళ్ళీ రాజకీయాల్లోకి నిలబడితే మిమ్మల్ని ఆశీర్వదించడానికో మిమ్మల్ని మళ్ళీ ఆహ్వానించడానికో జనం సిద్ధంగా ఉండరనే విషయాన్ని గమనించాలా. మళ్ళీ ఏదో నేను తోపు తురుము అని చెప్పి రాజకీయాలు చేయడానికి అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఎలా అంటారు. పవన్ కళ్యాణ్ మీద ఎలా మాట్లాడాడు ఆయన, మరి కేసులు పెట్టకుండా ముద్దు పెట్టుకుంటారా ఏంటి, ఖచ్చితంగా కేసులు పెడతారు. సో నువ్వు ఇక నుంచైనా నోరు దగ్గర పెట్టుకుని పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. అట్లా లేదు నేను ఇట్లే మాట్లాడదని పవన్ కళ్యాణ్ అంటే కొడతారు, ఈసారి వచ్చి నేరు కొట్టేస్తారు. వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఉండేది అభిమానులు కాదు, భక్తులు. వచ్చి కొట్టినా కొడతారు. అనవసరంగా ఎందుకు, రాజకీయాలు చేయొచ్చు, ఎవరైనా రాజకీయాలు చేయొచ్చు, రాజకీయం పోటీ చేయొచ్చు. పద్ధతిగా మాట్లాడండి, పద్ధతిగా రాజకీయాలు చేయండి, అనవసరమైన డ్రామాలు వేయకండి. జనానికి అన్నీ అర్థమైపోతున్నాయి. నిజంగా మిమ్మల్ని జనం ఓకే, ఇలాంటి వాళ్ళు కూడా, ఇలాంటి వల్గర్ ఫెలోస్ కూడా అసెంబ్లీలో ఉండాలని జనం నిర్ణయిస్తే మీరు అసెంబ్లీలోకి వెళ్తారు. లేదు ఇలాంటి వల్గర్ ఫెలోస్ని మనం అసెంబ్లీలోకి వెళ్ళనివ్వద్దని వాళ్ళు నిర్ణయిస్తే మీరు అక్కడే ఉంటారు. అప్ టు దెమ్ అనమాట, జనం నిర్ణయిస్తారు అంతే తప్ప ఇది మనం ఇక్కడ వాళ్ళు పోటీ చేయొద్దా, చేస్తారా, వాళ్ళకి ఓట్లు వేస్తారా లేదని మనం నిర్ణయించేది కాదు. ఏదేమైనా వీళ్ళిద్దరి డ్రామాలు అయితే రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. కొంచెం అలర్ట్గా ఉండాలా. సో సమాజం, సభ్య సమాజం మంచిగా ఉండాలంటే కొంతమందిని డిలీట్ చేయాలి. మరి జనం డిలీట్ చేస్తారు లేదు చూడాలి మనం.